Hello everyone, welcome to Mana College, and today's topic is representation of logic ones or expression and grouping the cells on K-map. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే ఇంట్రడక్షన్ టు కేమ్యాప్, కేమ్యాప్లో బాక్సెస్ ఎలా డ్రా చేస్తాం, సెల్స్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది ప్రతి ఒక్కటి నేర్చుకున్నాం ఇక్కడ. ఓకేనా? సో దీస్ ఆర్ ద బాక్స్ 2 వేరియబుల్ కేమ్యాప్ కానీ 3 వేరియబుల్ కేమ్యాప్ కానీ 4 వేరియబుల్. సో దీంట్లో ఎక్స్ప్రెషన్స్ ఎలా రాసుకోవచ్చు మీరు ప్రీవియస్ క్లాస్ స్టెప్ బై స్టెప్ వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? కేమ్యాప్ నుంచి ఇప్పుడు దీంట్లో వన్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయవచ్చు అనేది ఈ క్లాస్లో మనం నేర్చుకున్నాం. వన్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయవచ్చు అంటే వాడు ఏదో ఒక ఎగ్జాంపుల్ మనకి ఇస్తాడు. ఓకే, ఎగ్జాంపుల్ ఇచ్చేసి దాన్ని వన్స్ ఇంప్లిమెంట్. ఎగ్జాంపుల్ 2 వేరియబుల్ కేమ్యాప్ అనుకో. 2 వేరియబుల్ కేమ్యాప్ తీసుకుందాం. 2 వేరియబుల్ కేమ్యాప్ అంటే 4 బాక్సెస్ ఉంటాయి. ఏ బార్, ఏ, బి బార్, బి. రైట్? సో ఎక్స్ప్రెషన్ ఏదైనా కావచ్చు. ఏబి బార్ ప్లస్ ఏబి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. దీనికి వన్స్ ఇంప్లిమెంట్ చేయమంటాడు. ఎలా ఇంప్లిమెంట్ చేయాలి వన్స్? ఓకేనా? ఏబి బార్, ఏ బి బార్ ఇక్కడ ఉంది, ఏ ఇక్కడ తీసుకోవాలి, బి బార్ ఇక్కడ తీసుకోవాలి. ఈ రెండు మల్టిప్లై చేయడం ఇక్కడ 1 పెట్టేసేయాలన్నమాట. ప్లస్ ఏబి, ఏబి ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏ బీడ్ ఉంది, ఏడు ఉంది, ఈ రెండు కలిపిలా. ఓకేనా? సో ఇది 2 వేరియబులా, 3 వేరియబులా, 4 వేరియబులా డిసైడ్ చేసుకున్న తర్వాత వన్స్ మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎక్స్ప్రెషన్ ఏదో ఒకటి ఇచ్చాడు. ఓకే, సో ఏబిసి, ఏ బార్ బిసి ప్లస్ ఏ బార్ బి బార్ సి బార్ ప్లస్ ఏ బార్ బి బార్ సి. ఇలా ఏదో ఒకటి కేమ్యాప్ నుంచి సింప్లిఫై చేయమని ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. దీన్ని వన్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఇట్ ఈస్ ఏ 2 వేరియబుల్, 3 వేరియబుల్ ఆర్ 4 వేరియబుల్ ఎక్స్ప్రెషన్ని మనం చూసుకోవాలి. ఓకేనా? సో ఇట్ ఈస్ ఏ 3 వేరియబుల్ ఏబిసి ఇంక్లూడింగ్ ఇట్స్ కాంప్లిమెంట్స్. ఎన్ని బాక్సెస్ ఉండాలి? 2 పవర్ n ఇస్ ద ఫార్ములా. 8 బాక్సెస్ రావాలి. రైట్, 8 వచ్చాయి. సో ఇక్కడ ఏ బార్ బి బార్, ఏ బార్ బి, ఏ బి, ఏ బి బార్, రైట్, సి బార్ సి ఇక్కడ రాస్తాం. ప్రీవియస్ ఎలా రాయాలో కూడా మీకు చెప్పాను. ఓకేనా? ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏమి ఇచ్చాడు? ఏబిసి, ఏబి ఇక్కడ ఉంది, సి ఎక్కడ ఉంది, ఇక్కడ. టర్మ్ ఏబిసి యాడ్ అయిపోతుంది, హారిజెంటల్ వర్టికల్. ఏబిసి దగ్గర 1 పెట్టేసేయాలన్నమాట. నెక్స్ట్ ఏ బార్ బిసి, ఏ బార్ బి, ఏ బార్ బి టర్మ్ తీసుకోవాలి, సి, సి ఉంది, ఏ బార్ బి అంటే ఇక్కడ 1 పెట్టేసేయాలి. రైట్? నెక్స్ట్ ఏ బార్ బి బార్ సి బార్, ఏ బార్ బి బార్ సి బార్, ఏ బార్ బి బార్ సి బార్ ఇక్కడ ఉంది, ఏ బార్ బి బార్ సి బార్, ఏ బార్ బి బార్ ఇక్కడ హారిజెంటల్ వర్టికల్, సి బార్, ఏ బార్ బి బార్ సి, ఏ బార్ బి బార్ సి, ఇలా. ఓకే, సో ఇన్ కేస్ 4 వేరియబుల్ ఇచ్చాడు అనుకోండి, ఏదన్నా ఒక ఎక్స్ప్రెషన్ 4 వేరియబుల్ ఇచ్చాడు అనుకోండి, ఏం చేద్దాం మనం? ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అనుకుందాం. y ఈక్వల్ టు అవుట్పుట్ ఫంక్షన్ కేమ్యాప్లో 4 వేరియబుల్. చెప్పండి ఏదో ఒక ఎక్స్ప్రెషన్. ఏ బార్ బి బార్ సి బార్ డి బార్, ఏ బార్ బి సి డి బార్. సర్టెన్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇయని మనకు స్టాండర్డ్ ప్రొసీజర్ ఫాలో అవుతే చాలు. ఏబి సిడి ప్లస్ ఏ బార్ బి సి బార్, రిపీటెడ్. సో ఇట్ ఈస్ ఏ 4 వేరియబుల్ ఏబిసిడి అని ఇచ్చాడు. సో 4 వేరియబుల్ కాబట్టి we have to draw the 16 number of cells. 2 power n, 2 power 4 equal to 16. 16 cells డ్రా చేయాలి. ఇలా తీసుకో. సో ఇలా తీసుకున్న తర్వాత ఏంది? ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏం రాయాలి? ఏ బార్ బి బార్, ఏ బార్ బి. ఇది ఎలా రాయాలో ప్రీవియస్ క్లాస్లో చెప్పాను మన యూట్యూబ్ ఛానల్లో, ఒకసారి చూడండి. ఏబి, ఏ బి బార్. నెక్స్ట్ సి బార్ డి బార్, సి బార్ డి, సిబి, సి డి బార్ అని ఇలా రాసుకుంటాం. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ని చూసుకోండి, అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ని చూడండి. ఎక్స్ప్రెషన్ని చూడండి. సో ఎక్స్ప్రెషన్లో ఏ బార్ బి బార్ సి బార్ డి బార్ ఇక్కడ, ఏ బార్ బి బార్ హారిజెంటల్, సి బార్ డి బార్ ఇక్కడ. ఏదైతే మ్యాచ్ అవుతుందో అక్కడ 1 పెట్టేస్తాం అనమాట. నెక్స్ట్ ఏ బార్ బి సి డి బార్, ఏ బార్ బి సి డి బార్, ఏ బార్ బి ఇట్లా హారిజెంటల్ వచ్చేయండి, సి డి బార్ ఇక్కడ ఉంది, ఇక్కడ 1 పెట్టేస్తాం.
నెక్స్ట్ ఏ బార్ బి బార్ సిడి, ఏ బార్ బి బార్ సిడి, ఏ బార్ బి బార్ హారిజంటల్ వచ్చేయండి, సిడి ఇక్కడ ఉంది, రైట్. నెక్స్ట్ ఏబిసిడి, ఏబి హారిజంటల్ వచ్చేయండి, వర్టికల్గా సిడి ఎక్కడ ఉంది, ఇక్కడ. ఈ రెండు మ్యాచ్ అయ్యేది ఇక్కడ, రైట్. సో నెక్స్ట్ ఏ బార్ బి సిడి బార్, ఏ బార్ బి సి బార్, ఏ బార్ బి సి బార్, ఇలా అన్నమాట, రైట్. సో దిస్ ఇస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ లాజిక్ వన్స్ ఇన్ ద కేమ్. వన్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, మీరు 9 ఎగ్జాంపుల్స్ తీసుకోండి, ఓకేనా. ఇక్కడ చూసారు, సో అలా ఇచ్చాడు వన్స్ ఎగ్జాంపుల్స్, ఓకేనా. 3 వేరియబులా 4 వేరియబులా ఏనా, ఇలా వన్స్ ఇచ్చిన తర్వాత వన్స్ని మనం ఎలా గ్రూప్ చేయాలి అది కూడా నేర్చుకుంటామన్నమాట. గ్రూపింగ్ ద సెల్స్ అంటాం వాటిని. వన్స్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత గ్రూపింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రియారిటీ దేనికి వెళ్ళాలంటే గ్రూపింగ్కి వెళ్ళినప్పుడు, ఓకే, గ్రూపింగ్ వన్స్ ఎక్స్ప్రెషన్ నుంచి వన్స్ ఎంటర్ చేస్తాం. గ్రూపింగ్కి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే 8 వన్స్ పాసిబుల్ అవుతుందా, 8 వన్స్ ఒక గ్రూప్, దాన్నే హాఫ్ అంటాం, ఓకేనా. సో నెక్స్ట్ ఆక్టల్ కదా, నెక్స్ట్ 4 వన్స్, 8 పాసిబుల్ అవుతే 4 వన్స్ ఒక గ్రూప్ అంటాం, దాన్నే క్వాడ్ అంటాం, క్వాడ్ గ్రూప్, ఓకే. ఇది కూడా పాసిబుల్ అవ్వకపోతే 2 వన్స్ ఒక గ్రూప్, సో దాన్ని ఏమంటామంటే పెయిర్ అంటే 2 కదా, పెయిర్ గ్రూప్ అంటాం. 2 వన్స్ కూడా పాసిబుల్ కాకపోతే సింగిల్ వన్, ఓకేనా. ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రూపింగ్ చేద్దాం. సో 4 వన్స్ ఇంటూ 1 గ్రూప్ అంటే ఇవన్నీ చేయొచ్చా. సో దీనికంటే ముందు ప్రీవియస్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే ప్రీవియస్ వన్స్ ఎంటర్ చేసినాం కదా, 8 వన్స్ లేవు, 2 వన్స్. సో వన్స్ గ్రూప్ చేసినప్పుడు అప్పుడైనా అడ్జసెంట్ ఉండాలి, పక్క పక్కన ఉండాలి. 2 వన్స్ ఒక గ్రూప్లో తీసుకోవచ్చు, ఓకేనా. తర్వాత ఎక్స్ప్రెషన్ ఎలా రాయాలనే ఎగ్జాంపుల్ నుంచి తీసుకుందాం, ఓకేనా. ఇక్కడ 4 వన్స్ ఒక గ్రూప్ ఇలా తీసుకోవచ్చు, ఈ 4 వన్స్ ఒక గ్రూప్ తీసుకోవచ్చా, లేదు. ఎప్పుడైనా అడ్జసెంట్ ఉండాలి, 3 వన్స్ తీసుకోవడానికి వీలు లేదు. అలాంటి ఎప్పుడు ఏం చేయాలి, 3 కూడా పాసిబుల్ అవ్వకపోతే 2 వన్స్ ఇంటూ 1 గ్రూప్, ఈ 2 వన్స్ ఇంటూ 1 గ్రూప్, ఈ 2 వన్స్ ఇంటూ 1 మోర్ గ్రూప్ అన్నమాట, రైట్. సో దీంట్లో ఈ ఎక్స్ప్రెషన్లో చూడండి, ఈ ఎక్స్ప్రెషన్లో తీసుకుంటే వాడు ఎలా తీసుకున్నాడు, ఇది ఇలా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. సో అడ్జసెంట్ ఏమైనా ఉన్నాయా, కే మ్యాప్ను ఫోల్డింగ్ కూడా పాసిబుల్ అవుతుంది, అడ్జసెంట్ ఏం లేదు. సింగిల్ 1 ఇంటూ 1 గ్రూప్, ఇట్లా ఫోల్డ్ చేసినా కూడా రాదు, సింగిల్ 1 ఇంటూ 1 గ్రూప్, ఇది 1 ఇంటూ 1 గ్రూప్. సో ప్రతిదానికి సపరేట్ ఎక్స్ప్రెషన్, సింప్లిఫై చేసిన మళ్ళీ అదే వస్తుంది, ఓకే, రైట్. ఇలా గ్రూపింగ్ చేసుకోవడం. ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కావాలంటే మీకు చూడండి, చూపిస్తాను మీకు ఎలా గ్రూపింగ్ చేయొచ్చు ఏంటి అనేది. వీడియో తీసుకున్నాడు, ఏదో ఒక ఎక్స్ప్రెషన్ కేమ్ గ్రూపింగ్ ద సెల్స్ అని ఇచ్చాడు. సో గ్రూపింగ్ చూసుకుంటే ఇక్కడ ఏం చేశాడు, 2 వన్స్ ఇంటూ 1 గ్రూప్, ఈ 2 వన్స్ ఇంటూ 1 గ్రూప్ తీసుకున్నాడు. మళ్ళీ ఇక్కడ ఇంకో 1తో గ్రూప్ చేశాడు. ఇది సింగిల్ 1 ఇంటూ 1 గ్రూప్ చేయొచ్చా, లేదు, పాసిబిలిటీ లేదు, ఎందుకంటే ఓవర్లాపింగ్ ఉంది. ఓవర్లాప్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వన్స్ గ్రూప్ అవ్వాలి. అది ఓవర్లాపింగ్తో అయినా పర్లేదు, ఓకేనా, ఇండివిజువల్గా అయినా పర్లేదు. అలా పాసిబుల్ అవ్వకపోతే సింగిల్ 1 అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ వన్స్ ఎక్కువ వస్తా అంత గ్రూపింగ్ అనేది పాసిబిలిటీ కన్వీనియంట్గా ఉంటుంది, ఎక్స్ప్రెషన్ అంత చిన్నగా వస్తుంది. ఇలా ఉంది. సో దీంట్లో వీడు ఏం చేశాడు, ఈ 2 వన్స్ని 1 గ్రూప్ చేశాడు, ఈ 2 వన్స్ని 1 గ్రూప్ చేశాడు. మీరు అన్నట్టు మళ్ళీ ఈ 2 వన్స్ని 1 గ్రూప్ చేశాను అనుకో, ఏమవుతుంది, 3 ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. మనం కేమ్యాప్లో ఏం చేయాలి, ఎక్స్ప్రెషన్స్ రెడ్యూస్ చేస్తూ రావాలన్నమాట. ఇక్కడ దీంట్లో తీసుకుంటే ఈ 2 వన్స్ చేశాడు, ఈ కేమ్యాప్ని ఇలా ఫోల్డ్ చేసామనుకోండి, ఈ ఫోల్డ్ చేస్తే ఇది వచ్చి దీనికి టచ్ అయిపోతుంది అనమాట. టచ్ అయిపోవడం అంటే ఆ 1 పక్క పక్కన వచ్చేస్తుంది, ఈ 1 ఏ బార్ బి బార్ ఏ బి బార్. అప్పుడు ఈ 2 వన్స్ ఇంటూ 1 గ్రూప్, అందుకే ఇలా ఇండికేట్ చేస్తారనమాట. నెక్స్ట్ దీంట్లో చూసుకుంటే ఈ 4 అనేది పక్క పక్కనే ఉన్నాయి కదా, 4 వన్స్ ఇంటూ 1 గ్రూప్ తీసుకున్నాడు. దీంట్లో చూసుకుంటే ఇక్కడ 2 వన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 వన్స్ ఉన్నాయి, ఈ 2 వన్స్ ఉన్నాయి. మీరు అన్నట్టు ఇది సపరేట్ గ్రూపు, ఇది సపరేట్ గ్రూప్ చేసుకోవచ్చు కదా, చేయొచ్చు. 2 వన్స్ ఇంటూ 2, అది కూడా రైటే. కాబట్టి కేమ్యాప్ నుంచి ఎక్స్ప్రెషన్ సింపుల్గా వచ్చేలా ఉండాలి. 4 వన్స్ పాసిబుల్ ఉంది కదా, ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు ఇది వచ్చి దీనికి టచ్ అవుతుంది, టచ్ అయినప్పుడు ఇక్కడ వన్స్ అయిపోతాయి అనమాట. అవి ఈ 4 వన్స్ ఇంటూ 1 గ్రూప్ అయిపోతుంది.
4 1s ఓవర్లాపింగ్గా ఫోల్డింగ్గా అది పక్కన పెట్టేయండి. పాసిబుల్ అవ్వకపోతే 2 1స్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇది ఫోల్డ్ చేస్తే 4 1s ఇంటూ 1 గ్రూప్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇది తీసుకుంటే ఈ 4 1s ఇంటూ 1 గ్రూప్, జీరోస్ వదిలేయండి, కేమాప్ 1స్కి సింప్లిఫికేషన్ చేసుకుంటున్నాం. ఈ 4 1s ఇంటూ 1 గ్రూప్. 8 ఉన్నాయి కదా, 8 ఇలా కలిపేస్తా అంటే కుదరదు, అడ్జసెంట్ ఉండాలి. సో దీంట్లో తీసుకుంటే వాడు ఇలా తీసుకున్నాడు 1 1 1 1. ఏం చేశాడు, ఫోల్డ్ చేశాడు. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇది ఇక్కడ వచ్చేస్తుంది, ఇది ఇక్కడ వచ్చేస్తుంది. మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఈ 4 1s అనేది 1 గ్రూప్లో వస్తుంది. ఓకేనా. కేమాప్ని మళ్ళీ ఫోల్డ్ చేసినప్పుడు ఎక్స్ప్రెషన్ ఎలా వచ్చేస్తుంది అంటే దీనికి ఏ బార్ బి బార్, ఇది ఏ బి బార్, నెక్స్ట్ ఇది సిడి బార్, సి బార్, డి బార్ అన్నమాట. ఇది 1 1. ఈ 4 1s ఇంటూ 1 గ్రూప్ అయిపోతుంది అన్నమాట. ఇలా 4 దిక్కులు ఫోల్డ్ చేయొచ్చు. ఓకేనా. దీంట్లో చూడండి, దీంట్లో చూసుకుంటే ఈ 4 1s 1 గ్రూప్, ఈ 4 1s 1 గ్రూప్. ఓకేనా, ఓవర్లాపింగ్ అయినా పర్లేదు. మళ్ళీ ఈ 4 1s 1 గ్రూప్, సింపుల్గా ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఇక్కడ కేమాప్లో చూడండి, ఇక్కడ అడ్జసెంట్గా ఉన్నాయి కాబట్టి 8 1s ఇంటూ 1 గ్రూప్. ఓకేనా. ఈ కేమాప్లో చూడండి, ఇక్కడ ఈ 4 1s ఉన్నాయి, ఇక్కడ 4 1s ఉన్నాయి. ఈ రెండు అటాచ్ చేశాడు, అటాచ్ చేస్తే 8 1s అయిపోతాయి. ఇక్కడ 4 1s ఉన్నాయి, ఇక్కడ 4 1s ఉన్నాయి. ఇది ఇలా ఫోల్డ్ చేశాడు, అప్పుడు 8 1s ఉన్నాయి. మీరు అన్నట్టు ఈ 4 1s సపరేట్, ఈ 4 1s సపరేట్, ఈ 4 1s సపరేట్, ఈ 4 1s సపరేట్ చేసుకుంటే ఎక్స్ప్రెషన్ పెద్దగా అవుతుంది. మనకు సింపుల్గా ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ చూడండి ఎన్ని 1s అయిపోయాయి, 1 2 3 4 5 6. ఈ 8 1s ఇంటూ 1 గ్రూప్ తీసుకోవాలి. మళ్ళీ ఇది ఎక్స్ప్రెషన్, ఈ 8 1s ఇంటూ 1 గ్రూప్ తీసుకోవాలి. డ్రా చేయలేదు, ఇలా తీసుకోవాలి. 2 ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. సో దీంట్లో చూడండి 8 1s ఇంటూ 1 గ్రూప్, 4 1s 4 1s. ఫోల్డ్ చేసినప్పుడు ఈ 4 1s ఈ 4 1s 1 గ్రూప్ అయిపోతుంది అన్నమాట. ఓకే. ఇలా ఫస్ట్ గ్రూపింగ్ చేయడం తెలియాలి. గ్రూపింగ్ చేసిన తర్వాత ఎక్స్ప్రెషన్ ఎలా సింప్లిఫై చేయాలనేది మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకేనా. గ్రూపింగ్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఎలాంటి ఎక్స్ప్రెషన్ అయినా ఇవ్వండి, గ్రూపింగ్ చేయడం వచ్చిందంటే ఓవర్లాపింగ్గా ఎలా అయినా సరే మనం ఎక్స్ప్రెషన్ ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.